భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి గెలుస్తున్నాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. నేషనల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు. ఇప్పుడు పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ గారి స్కీమ్సే ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి కూడా అవన్నీ అందుతున్నాయి, చేరవేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి సామాన్యమైన వ్యక్తికి అందుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు మేము మోడీ వెనకాల ఉన్నాం, మేము మోడీని గెలిపిస్తాము అని ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి అనే మాట ఇది. ఎందుకంటే మేము ప్రతి చోటికి ఎవరెవరి దగ్గరికి అయితే ఓటర్ల దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళందరూ కూడా అనే ఒకటే ఒక మాట, నరేంద్ర మోడీ గారికి మేము వెనకాల ఉన్నాము, గెలిపిస్తాము భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుని అని అంటున్నారు. ఉన్నారు. ఇప్పుడు ఒక ఎలక్షన్లో ఉంటారు, బరిలో చాలామంది ఉంటారు. కానీ కాకపోతే అందులో ఎవరు అవుట్ స్టాండింగ్ పర్సన్ అనేది కార్యకర్త. ఈరోజు చాలా చదువుకున్న వాళ్ళు, యూత్, మహిళలు, బిజినెస్ మెన్ అందరూ కూడా చూసేది ఏంటంటే ఎవరి వలన మనకు ఉపయోగపడుతున్నాం, దేశం ఎవరి వలన ముందుకెళ్తున్నది, రాష్ట్రం ఎవరి వలన ముందుకెళ్తున్నది, మళ్ళీ తర్వాత ఎవరు మన వెనకాల ఉన్నారు, మన మీద చల్లని చూపు చూస్తున్నారు. అది కేవలం నరేంద్ర మోడీ గారే. మొన్నటికి మొన్న జిఎస్టీని తగ్గించారు. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ బెనిఫిట్ కాదు, డైరెక్ట్ బెనిఫిట్ టు పబ్లిక్. దాన్ని ఒక్కొక్కరికి 5 నుంచి 18% వరకు బెనిఫిట్ ఇచ్చిందంటే అది ఓన్లీ నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైనటువంటి గొప్ప విషయం అది. దాన్ని పబ్లిక్ మర్చిపోతారా? మా అంటే ఒక నెల రోజులు కూడా కావట్లేదు జిఎస్టీ తగ్గించి. అందుకని ప్రతి ఒక్కరు కూడా వి వాంట్ మోడీ, వి వాంట్ దీపక్ రెడ్డి అనే ఒకటే ఒక మాట మీద ముందుకెళ్తున్నారు. అయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ మంచి చేస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందమ్మా, చేతులు ఎత్తేసిండ్రు. అప్పు పుడతలేదు, నన్ను కోసిన పైసెల్లదనే వ్యక్తి మన దరిద్రానికి, మన దురదృష్టవశాత్తుగా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. మాకు అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి, మేము రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మేము చూపిస్తాం. దేశాన్నే నడుపుతున్నాము. గత 11 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దుతున్నాం. తెలంగాణ పెద్ద విషయం కాదు మాకు, మేము నంబర్ 1 చేసి చూపిస్తాం. ఒక్క స్కామ్ లేకుండా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చూపిస్తాం, తెలంగాణలో స్కామ్ కాదు, మళ్ళీ నంబర్ 1 అధిక బడ్జెట్ను, మిగులు బడ్జెట్ను మళ్ళీ చేసి చూపిస్తాం తెలంగాణని. అవకాశం ఇవ్వండి, పబ్లిక్ మా వైపు చూస్తున్నారు, మేము ఖచ్చితంగా అదే విధంగా మేము ముందుకెళ్తున్నాము. మేము మా చేతిలో పెట్టండి, మేము ప్రజల్ని అదే అడుగుతున్నాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి, అందరికీ అవకాశం ఇచ్చింది, మాకు అవకాశం ఇవ్వండి, మేము చూపించి మేము ముందు పెడతాం. మళ్ళీ బంగారు తెలంగాణ ఆయన అన్నాడు కదా, నంబర్ 1 తెలంగాణ మేము చూపిస్తాం. ఎట్లా పబ్లిక్ స్కామ్ లేకుండా, ఎవరి మీద అధిక భారం పడకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఏం మైనస్ అవకాశం లేదు. మైనారిటీస్ కూడా ఇవాళ మోడీ వెనకాల ఉన్నారు. స్కీమ్స్ అధిక శాతం మైనారిటీస్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎవరు మర్చిపోరు కదా, తిన్న చేతిని ఎట్లా మర్చిపోతారు? ఎవరి వల్ల వస్తున్నది ఇదంతా? నరేంద్ర మోడీ ఆలోచించట్లేడు. మైనారిటీయా, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీ ఎవరిని ఆలోచించాడు? భారతీయ పౌరులు ఎవరైతున్నా కూడా వాళ్ళందరికీ ఇవన్నీ అందాలే, వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. మనము మైనారిటీ చేస్తారా వేరా అనేది మనకు ఒక రాంగ్ అది ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనకు మనం. మోదీ దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటే. మోదీ అలానే ఆలోచిస్తాడు, పబ్లిక్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. మాకు మోడీ ఇస్తున్నాడు ఈ స్కీమ్స్, మేము మోడీని గెలిపిస్తాం, బస్ గంతే. కొంత ఉంటుంది కావచ్చమ్మా, కానీ కాకపోతే అదేంటంటే గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి, అకాలంగా చనిపోయారు కాబట్టి వాళ్ళ పార్టీలో వాళ్ళందరూ ఓట్లు వేసుకుంటారు. కానీ కాకపోతే న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతున్నారో, ఎస్ వి వాంట్ మోడీ, మనకు కావాల్సింది న్యూట్రల్ పర్సన్స్. అండ్ ఇవాళ రేపు యూత్ ఈజ్ బిహైండ్ భారతీయ జనతా పార్టీ. యూత్, తర్వాత ముస్లిమ్స్ కావచ్చు, అందరు ఎవ్రీబడి, ముస్లిమ్స్, మహిళలు, యూత్ అందరు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి పక్కన. సో నో డౌట్ జూబ్లీ హిల్స్లో
లంకాల దీపక్ రెడ్డి పువ్వు గుర్తుకు ఖచ్చితంగా గెలుస్తున్నది. వాస్తవంగా మొదట్లో త్రిముఖ పోటీ అనే ఒక టాక్ వచ్చిందమ్మా. కాకపోతే అదే క్రమక్రమంగా ఏమైందని అంటే ఈ అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో కొంత వ్యతిరేక భావన, ఎందుకంటే వారు చెప్పినటువంటి స్కీమ్స్ ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. తర్వాత బీఆర్ఎస్ అని అంటే బీఆర్ఎస్ మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వారి ఎమ్మెల్యే గారే ఇక్కడ ఉండి జూబ్లీ హిల్స్ను అభివృద్ధి చేయలేకపోయారు. ఇది ప్రజలు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈసారి మనం ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇద్దాము. ఎందుకంటే సెంట్రల్ నుండి అనేక స్కీముల ద్వారా ఫండ్స్ వస్తూ ఉన్నాయి, ఆ ఫండ్స్ ద్వారా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఈసారి చేద్దామనేది, బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మా అభిప్రాయం అండి. సెంటిమెంటు వర్క్ కూడా కంటే ప్రజలు ఇవాళ రేపు ఏం చూస్తూ ఉన్నారంటే అభివృద్ధి చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు మరి ప్రభుత్వం ఉండి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయలేకపోయారు కదా. మరి కాబట్టి అందులో సెంటిమెంట్ కంటే ఎక్కువ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ప్రజలు ఎప్పుడు కానీ. నవీన్ యాదవ్ గారు అని కాదు కానీ కాంగ్రెస్ మీద టోటల్గా ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేక భావన అనేది క్రమక్రమంగా ఇప్పుడు బీఆర్ఎస్కు ఒక 10 సంవత్సరాలు పడితే కాంగ్రెస్కు 2 సంవత్సరాల్లోనే వ్యతిరేక భావన వచ్చేసింది ప్రభుత్వం మీద. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. వారు కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి స్వార్థం కోసం పనిచేస్తున్నారు తప్పించి ప్రజల అభివృద్ధి గురించి మాత్రం ఎక్కడా కూడా ఆలోచించిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తలేవు అండి. మెజారిటీ అనేది అది ఒక దాని ప్రకారం ఉంటుందమ్మా. కాకపోతే ఏంటంటే మేము ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ మనకు నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలకు వర్తించేటువంటి స్కీములు ఏర్పాటు చేస్తుంటారు. ఇవాళ ఉచిత బియ్యం చూడండి, మీరు కరోనా కాలం నుంచి దాదాపు 5 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తూ ఉన్నారు. అది ఎవరు? నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. ఇవాళ మహిళా గ్రూపులకు లోన్స్ ఇస్తూ ఉన్నారు. 10 లక్షల నుంచి ఇంకెక్కువ కూడా ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు కల్పించినటువంటి. తర్వాత ఇవాళ అనేక అభివృద్ధి రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా ఇవాళ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, టెక్స్టైల్ పార్కు కావచ్చు, లేకపోతే అనేక రకాల ఇప్పుడు ఒకటి ఏంటంటే బీజేపీ అనేది మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా మన రాష్ట్రానికి ఇప్పుడు రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ చూస్తూ ఉన్నారు, మీరు చర్లపల్లి చూసిన్లు, మరి అవేమన్నా మేనిఫెస్టోలో పెట్టిందా బీజేపీ? అయినా కూడా ప్రజలకు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి అనేది అది ఇండియా వైడ్గా మోడల్ కాబట్టి తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసే అవకాశం ఉన్నదండి. పర్యటిస్తారంటే అందరూ పర్యటిస్తారండి, కానీ ఓటు ఇచ్చే వాళ్ళు మాత్రం ప్రజలు కదా. వారి మనసులో ఒక రకమైనటువంటి డిసైడ్ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఎవరైనా ప్రలోభాలు పెట్టినా, ఎవరు రకాలుగా చెప్పినా కూడా వాళ్ళు డిసైడ్ అయిపోతారు కదా ఏ పార్టీకి వేయాలనేది. కాబట్టి దాని ప్రభావం అనేది పెద్దగా ఏముండదు. जो चल रहा है टीआरएस कांग्रेस ही चल रहा, वो तो नहीं बोल सकते अपन वो कुछ आके ज़्यादा इशू तो कांग्रेस के। अभी जुबली हिल्स हाँ इलेक्शंस है ना, हाँ दोनों में कौन सा पार्टी की है? अभी कांग्रेस से नवीन यादव का ज़्यादा होप दिख रहा। नवीन क्यों भैया? हाँ क्यों ऐसा नवीन यादव को क्यों यंग कैंडिडेट है, यंग है, काम करता बोल के वो दिख रहा वो पूरा क्या उन्होंने भी अच्छा डेवलप किया। मालूम गोपीनाथ भी करा, रोड़ा बना, बोरी बना, काम तो रहता ही निकलते रहता करा उनका, लेकिन नवीन यादव का ज़्यादा है। तो भी इम्पोर्टेंट है मैडम, कांग्रेस भी इम्पोर्टेंट है और टीआरएस भी बीआरएस भी इम्पोर्टेंट है। दो में से अभी डिसाइड नहीं करे, फैमिली पे डिपेंड है। फैमिली जैसा बोलिए ऐसा करना है बड़े भाई। उनके वाइफ है ना, दोनों भी इम्पोर्टेंट है। अभी डिसाइड नहीं करे किसको डालना है, अभी फैमिली में डिसाइड करके डालते हैं। अच्छा करे, बहुत अच्छा करे। नवीन यादव भी अच्छे है, बहुत काम करे। उन्होंने भी सीट पे नहीं रह के भी काम करे। तो अभी वो सोचना है अपने को किसको डालना है, अभी फैमिली में डिसाइड नहीं करे। भैया हम लोग 6 भैया, बड़े भाई जैसा बोले वैसा सुनते जी। आपका वोट की? वो बड़े भाई जिसको बोले, फैमिली में पूरा फैमिली बहुत बड़ा है हमारा, 30 वोट है हमारा। तो बड़े भाई जिसको बोले उसको डालने कह रहा था। तो भी चला हाँ कांग्रेस में
उससे मैम से कंसर्ट नहीं है अपने को, नवीन यादव से कंसर्ट है। नवीन यादव अपने गोपीनाथ के वाइफ दोनों से कंसर्ट है। अभी सोचना है बड़े भाई जिसको बोले उसको डालने का है वोट। बीजेपी का नहीं चलता, नहीं है यहाँ पर बीजेपी का कुछ भी, कभी आया नहीं, कभी डेवलप नहीं, कुछ भी नहीं, कभी आता भी नहीं गली में यहाँ पर, हमारे एरिया में नहीं आता यहाँ पर। खाली बीजेपी एक ही गली में आता, सामने गली गोकुल का गली, तो गली में कुछ किधर भी नहीं आता पूरा एलागढ़। ఈ జూబ్లీస్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవాలంటే ఇక ప్రజలు మనస్తత్వం పట్టి ఉంటుంది అది. ఇప్పుడు మనం ఎన్నో అనుకుంటాము, ఏదో చెప్తాము, మీకు నేను అది చెప్తా, ఈ పార్టీ గెలవాలి ఆ పార్టీ గెలవాలి. అక్కడ పోయినాక తన మనసు ఎవరిది ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఈ పార్టీ గెలవచ్చు, ఆ పార్టీ గెలవచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు, కాకపోతే టీఆర్ఎస్ గెలవచ్చు, ఇక ఇద్దరు నడుమ బీజేపీ కూడా గెలవచ్చు. అది మనం చెప్పలేము, మనుషులను బట్టి అది ఉంటుంది. కానీ అందరికీ ఒక్కొక్క అవకాశం ఉండాలి. ఒకసారి బీజేపీ కూడా అవసరం రావాలి. టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, అందరు ఒక్కొక్క అవకాశం పడాలి. అందరిది సమయం చూడాలి మనం. వారందరు కూడా నవ్వుతూ బతకాలి, నవ్వుతూ ఉండాలి, మంచిగా ఉండాలి. ఎవరి మీద విభేదాలు లేకుండా ప్రేమతోని అందరితోని కొన్ని దినాలు ఉండి పోయేది ఉన్నది. అంతే. అవకాశం రావాలి ఆయనకు కూడా, అందరికి కూడా రావాలి కదమ్మా. బీజేపీ కూడా రావాలి, కాంగ్రెస్ కూడా గెలిచింది, ఇప్పటి వరకు టీఆర్ఎస్ గెలిచింది, ఎంఐఎం గెలిచింది, అంతా కలిసి పనిచేసారు, గెలిచిర్రు. ఒకసారి ఆయనకు కూడా అవకాశం కావాలి. అది చెప్పలేం, నేను ఒక్కరిని అనుకుంటే కాదు, ఒక ఉదాహరణ చెప్తున్నా. అందరికీ అవకాశం ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. నా ఉద్దేశం అదే. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది తులం బంగారం, అది ఏం ఇవ్వలేదు. ఆర్యాధిపతులు అన్నాడు, దాంట్లో ఒకటో రెండు ఇచ్చాడు. కేసీఆర్ సార్ అయితే మేము సాకల్లోము ఎంబడే ఆయన ఏదైతే శాంక్షన్ చేసిండు, ఎంబడే మాకు కరెంట్ ఇచ్చాడు. ఆ కరెంట్ ఇచ్చిండు కాబట్టి మాకు 200 అంత లేదు మేడం. మాకైతే మ్యాక్సిమం టీఆర్ఎస్ గవర్నమెంట్, మాకంటి గోపీనాథ్ మేడం గెలిచే లక్షణాలు చాలా బాగున్నాయి. టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంది. కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు వస్తుంది, దానివల్ల ఒరిగింది ఏం లేదు. ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బస్సు ఒక్కటి తప్ప. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, అది ఫెయిల్. రైతు బంధు 15,000 ఇస్తున్నారు, అక్కడ ఫెయిల్. తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు, అది కొందరికే రుణమాఫీ జరిగింది, చాలామందికి రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా మన 2500 మహిళలకు ఇస్తున్నారు, అక్కడ ఫెయిల్. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, అక్కడ ఫెయిల్. ఏ విధంగా కాంగ్రెస్ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలిచే ఛాన్సే లేదు. లేదు. మాగంటి గోపీనాథ్ గారు పబ్లిక్ ఏ చిన్న అవసరం ఉన్నా ఆయన దగ్గరకు పోతే సాయం చేసేవాడు. ఏదన్నా ఇబ్బంది ఉన్నా, ఏదైనా మండల ఆఫీసుల పనులున్నా, లేకపోతే వ్యక్తిగతంగా ఇబ్బంది ఉన్నా వ్యక్తిగతంగా సాయం చేసేవాడు. అలాంటి వ్యక్తి తను భర్త కోల్పోవడం వల్ల సునీత గారికి చాలామంది ఆమెకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చాలామందికి జరగలేదు, అది కొందరికే జరిగింది. ఒక 25% జరిగింది, అంతే. 75% జరగలేదు. అది అది భ్రమ తప్ప జరగదు. ఇప్పటిదాకా 20 నెలలు చూశారు కదా, ఏ విధంగా ఏ పని జరగలేవు. హైడ్రా ఎంతమందికి నష్టపోయారు. అక్కడ మన ఇల్లు లేకపోవచ్చు, అక్కడ మన ఇల్లు ఉంది అనుకో, ఎంత బాధ అనిపిస్తుంది. అక్కడ ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ లేదు కాంగ్రెస్. ఇంకా హైడ్రా పెట్టి ఇంకా కొన్ని గోల్ చేయొచ్చు. అదే కదా మంచి పని అంటే. ఇంకా మంచి పని అంటే ఏంది? ఇప్పుడు మంచి పని చేయడానికి 5 సంవత్సరాల్లో కాల పరిమితులు చేయొచ్చు, కాదంటలేను. చెడే చేసినప్పుడు ఇంకా మంచి చేస్తాం ఎలా నమ్ముతారు జనాలు? ఛాన్స్ లేదు, వాళ్ళు చేయరు కూడా. బీజేపీ ఏముండదు ఇక్కడ. ఒక 20% ప్లస్ అవుతుంది, 80% అయితే బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. ఇంచుమించు ఒక 20-30 వేల మెజార్టీతో గెలవచ్చు. ఇప్పుడైతే ఏం బాగాలేదండి. కరెంట్ బిల్ మాకు ఆల్రెడీ ఉన్నది, 0 కరెంట్ బిల్ ఇస్తుండు. నాకు నెలకు 2,500 వస్తుంది కరెంట్ బిల్లు. ఒక ఫ్యాన్, ఒక ఫ్రిడ్జ్, టీవీ, మూడింటికి 2,500 వస్తుంది నెలకి. ఏం లేదు, రేషన్ కార్డు ఒకటి వచ్చింది, ఇంకేం రాలేవు. నవనీయత సార్ మాకు ఎవరు తెలియదు కూడా, ఇక్కడ ఎప్పుడు రాలేడు కూడా. మాగంటి గోపీనాథ్ అంటే అప్పుడప్పుడు వచ్చేవాడు, చేసేవాడు,
అన్నీ చేస్తున్నారు, మాకు హెల్ప్ బాగానే చేస్తాడు అతను, ఏం ప్రాబ్లం లేదు నాకు. మాగంటి చేశాడండి, చేసిండు, ఎప్పుడు కూడా వస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వస్తాడు, కింద వాళ్ళకి కూడా చాలా చేసిండు. మాగంటి నుంచి ఏం ప్రాబ్లమే లేదు మాకు. సెంటిమెంట్ ఏం లేదండి. ఆమె ఏదో బాధలు ఉంది. ఇప్పుడు ఇంట్లో చనిపోతే 2 నెలలు 3 నెలలు ఏడ్చేవాళ్ళు ఉండరు, 15 రోజులు కూడా కాలేదు. ఆమె ఏదో బాధ ఉండి ఏడిస్తే వీళ్ళు అంతా కాటర్ వెళ్ళి చేస్తారు అంతే, కానీ ఏం లేదు. ఆమె బాధపడుతుంది, దానికి వీళ్ళు ఇక అది పెట్టుకొని చేస్తే వేస్ట్. ఇంకా ఒక ఆడపిల్ల మీద గెలిచేది లేదు వీళ్ళకి. పైన కాంగ్రెస్ ఉన్నా కానీ ఇక్కడ మొత్తం వేయలేక వస్తుంది. జూబ్లీస్ అడ్డ బీజేపీ, బీఆర్ఎస్ గడ్డ అంతే.